హాయ్ వర్స్ వెల్కమ్ టు manapc.com. ఈ వీడియోలో మనం కామన్గా యూజ్ చేసేటువంటి అప్లికేషన్స్ని రన్ కమాండ్ ద్వారా ఎలా ఓపెన్ చేయాలనేది చూద్దాం. మొదటగా కనుక చూసినట్లయితే రన్ ఆప్షన్ని స్టార్ట్ బటన్ రన్ అనేటువంటి ప్రొసీజర్ ద్వారా ఈ రన్ కమాండ్ విండోని ఓపెన్ చేయొచ్చు. ఇప్పుడు దీంట్లో మొదటగా నోట్ ప్యాడ్ని ఓపెన్ చేయాలంటే ఇలా టైప్ చేసేసి ఓకే మీరు క్లిక్ చేసినట్లయితే మనకు నోట్ ప్యాడ్ అనేది ఓపెన్ అవుతుంది. అదేవిధంగా ఎంఎస్ పెయింట్ కనుక రావాలంటే ఎంఎస్ పెయింట్ ఓకే ఈ విధంగా ఎంఎస్ పెయింట్ని ఓపెన్ చేసుకోవచ్చు. అదేవిధంగా కనుక చూసినట్లయితే మైక్రోసాఫ్ట్ వర్డ్ని ఓపెన్ చేయాలంటే విన్వర్డ్ ఓకే మైక్రోసాఫ్ట్ వర్డ్ అనేది ఓపెన్ అయింది. అదేవిధంగా ఎక్సెల్ కనుక చూడాలనుకుంటే ఎక్సెల్ ఓకే ఎంఎస్సి ఎక్సెల్ కూడా మనకు ఓపెన్ అయింది. నెక్స్ట్ పవర్ పాయింట్ ఓకే పవర్ పాయింట్ కూడా మనం ఓపెన్ చేసేసాం. నెక్స్ట్ ఎంఎస్ యాక్సెస్ ఓకే ఎంఎస్ యాక్సెస్ ఓకే ఎంఎస్ యాక్సెస్ కూడా ఓపెన్ అయిపోయింది. నెక్స్ట్ కనుక చూసినట్లయితే మనం నెట్ని యూజ్ చేసేటప్పుడు కామన్గా ఫైర్ ఫాక్స్ని ఉపయోగిస్తాం. దీనికి గాను ఫైర్ ఫాక్స్ ఓకే ఫైర్ ఫాక్స్ అనేది ఓపెన్ అయింది. అదేవిధంగా క్రోమ్ CHROME క్రోమ్ ఓకే నెక్స్ట్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ IEXPLORER ఓకే ఓకే మీ సిస్టంలో కనుక సి క్లీనర్ ఇన్స్టాల్ చేసినట్లయితే సి క్లీనర్ ఓపెన్ చేయాలంటే సి క్లీనర్ ఓకే సో మనకి ఈ విధంగా సి క్లీనర్ కూడా ఓపెన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కనుక చూసినట్లయితే మీ యొక్క సిస్టంలో ఏ డ్రైవ్లో ఓఎస్ ఇన్స్టాల్ చేసారో తెలుసుకోవాలనుకుంటే / ఓకే ఈ విధంగా కూడా మన యొక్క సిస్టంలో ఏ డ్రైవ్లో ఓఎస్ ఇన్స్టాల్ చేసామని చూసుకోవచ్చు. మీరు కనుక ఏదైనా క్యాలిక్యులేషన్ చేయాలనుకుంటే CALC ఓకే క్యాలిక్యులేటర్ ఈ విధంగా ఓపెన్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీ యొక్క కీబోర్డ్ కనుక ఏమైనా పాడైపోయినట్లయితే వర్చువల్ కీబోర్డ్ని కూడా ఓపెన్ చేసుకోవచ్చు. OSK ఆన్ స్క్రీన్ కీబోర్డ్ ఓకే అదేవిధంగా మీ యొక్క సిస్టంలో ఉన్నటువంటి పార్టీషన్స్ అన్నిటిని కూడా చూసుకోవాలి. అదేవిధంగా రిమూవబుల్ స్టోరేజ్ కావచ్చు వేరే డ్రైవ్స్ని కూడా ఫార్మాట్ చేయాలనుకున్నట్లయితే ఈ ఒక చిన్న కమాండ్ ఉపయోగపడుతుంది. డిస్క్ mgmt.msc డిస్క్ మేనేజ్మెంట్ ఓకే దీంట్లో కనుక చూసినట్లయితే మీ యొక్క అన్ని డ్రైవ్స్ కూడా కనిపిస్తాయి. సో ఈ కమాండ్ ద్వారా మనం ఫార్మాట్ కానిటువంటి వాటిని కూడా ఫార్మాట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మామూలుగా మై కంప్యూటర్ ఓపెన్ చేసి ఆ డ్రైవ్స్ మీద కనుక రైట్ క్లిక్ చేసి ఫార్మాట్ అనే ఆప్షన్ ద్వారా కనుక చేసినట్లయితే కొన్నిసార్లు ఫార్మాట్ కావు. కానీ ఈ డిస్క్ మేనేజ్మెంట్ కమాండ్ ద్వారా ఫార్మాట్ అయ్యేటువంటి ఛాన్సెస్ కాస్త ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ కమాండ్ కనుక చూసినట్లయితే lusrmgr.msc దీని ద్వారా మీ యొక్క సిస్టంలో ఉన్నటువంటి యూజర్స్ కూడా ఎంతమంది ఉన్నారు, అదేవిధంగా గ్రూప్స్ కూడా ఏమేమి గ్రూప్స్ ఉన్నాయి, అదేవిధంగా యూజర్స్ని కావాలంటే యాడ్ చేసుకోవచ్చు లేదంటే డిలీట్ చేసుకోవచ్చు. వాటి యొక్క పాస్వర్డ్స్ని కూడా సెట్ చేసుకోవడానికి ఈ యొక్క కమాండ్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ కనుక చూసినట్లయితే gpedit.msc గ్రూప్ పాలసీ ఎడిటర్ ఓకే సిస్టంలో ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే కూడా మనం గ్రూప్ పాలసీ ఎడిటర్ ద్వారా కూడా చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రిజిస్టర్ సెట్టింగ్స్ అన్నమాట ఓకే DLL ఫైల్స్ ఉన్నటువంటి రిజిస్టర్ సెట్టింగ్స్ REG ఎడిట్
ఓకే. ఓకే, రిజిస్ట్రేటర్. నెక్స్ట్ కనుక చూసినట్లయితే టాస్క్ మేనేజర్ కామన్గా కంట్రోల్ ఆల్ట్ డిలీట్ కీస్ ద్వారా ఓపెన్ చేస్తుంటారు. సో ఇప్పుడు ఇక్కడ మన రన్ ద్వారా ఎలా ఓపెన్ చేయాలో చూస్తాం. TASKMGR. ఓకే, చూసారుగా టాస్క్ మేనేజర్ అనేది ఓపెన్ అయింది. అదేవిధంగా మీ యొక్క సిస్టంలో ఉన్నటువంటి ఏవైనా కొన్ని అప్లికేషన్స్ కనుక అన్ఇన్స్టాల్ చేయాలంటే ఆర్డర్ రిమూవ్ ప్రోగ్రామ్స్ అనేటువంటి దాన్ని ఉపయోగిస్తారు. సో ఇప్పుడు డైరెక్ట్గా దీన్ని రన్ కమాండ్ ద్వారా ఎలా యాక్సెస్ చేయాలని చూద్దాం. APP application wizard.cpl. ఓకే, చూసారుగా ఇక్కడ ఆర్డర్ రిమూవ్ ప్రోగ్రామ్స్ అనేది మనకు ఓపెన్ అయింది. అదేవిధంగా కంట్రోల్ ప్యానల్ కనుక ఓపెన్ కావాలంటే CONTROL కంట్రోల్. ఓకే, కంట్రోల్ ప్యానల్ కూడా మనకు ఓపెన్ అనేది అయింది. నెక్స్ట్ కనుక చూసినట్లయితే మనకు సిస్టంలో ఏ సర్వీసెస్ కూడా స్టాప్ చేయాలన్నా లేదా స్టార్ట్ చేయాలన్నా కానీ ఒక చిన్న టూల్ అనేది ఉపయోగపడుతుంది. services.msc. ఓకే, ఈ విధంగా మనం సర్వీసెస్ కూడా ఏం రన్ అవుతున్నాయి, కొన్ని రన్ అయ్యే వాటిని కూడా స్టాప్ చేసుకోవచ్చు. అదేవిధంగా రన్ కానటి వాటిని కూడా మనం స్టాప్ చేసుకోవచ్చు అనమాట. స్టాప్ లేదా స్టార్ట్. అదేవిధంగా సిస్టమ్ కనుక నేను ఈ రన్ కమాండ్ ద్వారా షట్ డౌన్ చేసుకోవాలనుకుంటే shutdown -s-t. ఇక్కడ టైం ఇవ్వాలనుకుంటున్నాను ఒక 500 సెకండ్స్. ఓకే, సిస్టమ్ అనేది ఒక 500 సెకండ్స్ ద్వారా ఈ రన్ 500 సెకండ్స్ ద్వారా సిస్టమ్ అనేది ఆఫ్ అవుతుంది. సో ఈ విధంగా కూడా మనం సిస్టమ్ని ఆఫ్ చేసుకోవచ్చు. సో దీన్ని డిసేబుల్ చేయాలంటే రన్ shutdown /a. సో దీని ద్వారా మనం దాన్ని డిసేబుల్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. రన్ ద్వారా సిస్టమ్ని ఆఫ్ చేసుకోవచ్చు, ఆఫ్ అయ్యేటువంటి దాన్ని కూడా మనం డిసేబుల్ చేసుకోవచ్చు. అదేవిధంగా సౌండ్ కంట్రోలర్స్ కూడా కావాలనుకుంటే మనం రన్ SNDEOL 32. ఓకే, సో ఇక్కడ ఈ విధంగా కూడా మనం వాల్యూమ్ సెట్టింగ్స్ అనేది ఓపెన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోగలరు.